ఇంకెవరికి చెప్పకుండా అదేంటి ఉన్నట్టుండి మాయమవడం? గుడికేమైనా పోయుంటదేమోలే బాబు. అన్నిటికీ ఆ అమ్మవారే దిక్కని గుడికే పోయి ఉంటదిలే బాబు. మీరు చెప్తుంది నిజమేనా? నిజమే బాబు. లేదు, మీరు నిజం చెప్పట్లేదు. మిమ్మల్ని చూస్తుంటే ఏదో దాస్తున్నారనిపిస్తుంది. అసలు ఏం జరిగింది? ప్లీజ్ చెప్పండి. నాకు చెప్పడానికి మీరెందుకు ఆలోచిస్తున్నారు? రాబిన్, నువ్వైనా మాట్లాడు. నందు మంచిగా ఉండాలంటే మమ్మల్ని ఇంతకు మించి ఏమడగద్దు బాబు. ఏమైంది? ఏమైందో చెప్పండి. నా దగ్గర ఎందుకు దాస్తున్నారు? పోనీ ఎవరైనా మిమ్మల్ని బెదిరించారా? దయచేసి ఇంకేమీ అడగొద్దు బాబు. అది క్షేమంగా ఉండాలంటే దాన్ని గురించి ఏమీ అడక్కండి. ఇంతే చెప్పగలం. నందు ఏదో ప్రమాదంలో ఉంది. ఏం జరిగిందో ప్లీజ్ చెప్పండి. నీ పక్కన నందులా ఉంది నేనే. నందు వేరు నేను వేరు కాదు. తను నాలో సగం. నందుని నేను కాపాడుకోవాలి. నందు అంటే ఎవరో కాదు, నా చైత్రలో సగం. తను నా మనిషి. తనని కాపాడుకోలేకపోతే నా జీవితానికి అర్థం లేదు. బాబు, మా నందు మెడలో బలవంతంగా తాళిగట్టినావు. గత్యంతరం లేక నీ పక్కన స్థానం ఇచ్చినావు. నీ మనసులా దానికి చోటు లేదు అనుకున్నాం. కానీ ఇప్పుడు నీ మాటలు వింటుంటే మస్తు ధైర్యంగా అనిపిస్తుంది. నీ మనసులా నా బిడ్డకి స్థానం ఉంది. దాన్ని సంతోషంగా చూసుకుంటామని అనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు దాన్ని ఇష్టపడినా ఉపయోగం లేదు బాబు. నీ మనసులో దానికి చోటు లభించే సమయానికి బిడ్డని మనందరికీ దూరం చేయబోతున్నాడుగా దేవుడు. ఏమైంది? ఏమైందో చెప్పండి. నేను చెప్తా రాక్ స్టార్. నువ్వు ఆగరా చిన్నోడా. లేదమ్మా, రాక్ స్టార్ తో చెప్పాలి. అది నీ బిడ్డ అని నాకెరిగే. ఈ విషయం గిట్ట నువ్వు ఒప్పుకుంటే దీని పానాలతో నిడిచేస్తా, లేకుంటే దీని పీక కోస్తా. మీరు నిజం చెప్తే మీ కూతురు సేఫ్. మేం గిట్లా నిజం చెప్పుకుంటే అక్కడ అక్కని చంపుతారంట. రాక్ స్టార్, నువ్వే మా అక్కను కాపాడాలి. నాకింత సాయం చేసిన తన్ని నేను ఎలాగైనా రక్షించుకుంటాను. వాడు రాక్షసుడు బాబు. వాడు ఎవడైనా సరే నా భార్యని కాపాడుకోవడం నా బాధ్యత. తనకేమీ కాదు. తన కోసం భయపడి మీరిక్కడ నిజం చెప్తే వాడు నందుని ఊరికంబం ఎక్కిస్తాడు. కానీ ఎట్లా కాపాడుతావు బాబు? ఎక్కడుందని కాపాడుతావు? ఎలాగైనా కాపాడతాను. వాడు నందుని ఏమీ చేయలేడు. ఎందుకంటే నందుకి ఏమైనా జరిగితే వాడిని వెతుక్కుంటూ వచ్చి నేను చంపుతానని వాడికి తెలుసు. మీరు ఏం భయపడకండి. నందుని నేను సేవ్ చేస్తాను. విరాజ్ ఆవేశంగా వస్తున్నాడు అంటే వాళ్ళు ఆ డమ్మీ దాని మ్యాటర్ విరాజ్కి చెప్పేశారేమో. అత్తయ్య, ఏంటి విరాజ్? చైత్ర ఎక్కడ? చైత్ర ఎక్కడుందో నీకు తెలీదా? అత్తయ్య, మర్యాదగా చైత్ర ఎక్కడుందో చెప్పండి. పంజాగుట్ట శ్మశాన వాటికలో.
కాదు పిన్ని, కాలి బూడిదైపోయింది కదా, ఏ స్వర్గంలోనూ నరకంలోనూ ఉండి ఉంటుంది. షట్ అప్. ఎందుకు విరాజ్ అరుస్తావు? చైత్ర చచ్చిపోయిందన్న నిజం నీకు తెలుసు కదా. చచ్చిన వాళ్ళు ఎక్కడుంటారు? అత్తయ్య ప్లీజ్, నా పేషెన్స్ ని టెస్ట్ చేయొద్దు. మర్యాదగా చైత్రని ఎక్కడ దాచారో చెప్పండి. మాకేం తెలుసు విరాజ్? మీకే తెలుసు. మీ ప్రమేయం లేకుండా ఎవడో బయటి వాడొచ్చి చైత్రని ఎలా తీసుకెళ్తాడు? మీరే వాడికి హెల్ప్ చేసి ఉంటారు. మేమా? మాకేం అవసరం విరాజ్? మీకే అవసరం. నా చైత్రని అడ్డు తొలగించాలని ప్రయత్నం చేస్తోంది మీరే. మేము ఆ చైత్ర విషయంలో మీరు దాచిన నిజం బయట పెట్టాలని చూసాం, కానీ చైత్రని అడ్డు తొలగించాలని చూడలేదు. అయితే తులసి ఆంటీకి ఆ రందేవ్ చైత్రని బంధించిన వీడియో ఎలా చూపించాం? ఓ అదా, ఇంటి బయట ఒకడు కనపడి ఆ తులసి వాళ్ళకి ఇంపార్టెంట్ వీడియో చూపించి వాడు చెప్పింది చెప్పమన్నాడు. మేము అదే చేసాం. దాని తప్పించి మాకేం తెలీదు విరాజ్. ఏమైంది బావా? ఏమైందో నీకు తెలీదా? నాకేం తెలీదు బావా. నువ్వు మామ్తో కోపంగా మాట్లాడుతున్నావేంటా అని వచ్చాను. ఆపులయ్యా, ఇక నీ యాక్టింగ్ ఏం కాపు. యాక్టింగ్ ఏంటి బావా? ఇన్ని రోజులు నీ ఆనందమే నా ఆనందము, నువ్వు బాగుంటే చాలు అని నువ్వు నాతో చెప్పిన మాటలన్నీ వేస్ట్ అని నాకు అర్థమైంది. మంచితనం అనే ముసిగేసుకుని నువ్వు వాడుతున్న నాటకాలన్నీ తెలిసిపోయాయి. స్వార్థం, కుళ్ళు, కుట్రలతో నిండిపోయిన మీ అమ్మ కడుపులో నువ్వెలా పుట్టావనుకున్నాను. కానీ నువ్వు మీ అమ్మనే మించిపోయావు. విరాజ్, మేనత్త నన్నే మర్యాద కూడా లేకుండా అలా మాట్లాడుతున్నావేంటి? మర్యాద ఉంది కాబట్టే ఇంతదాకా మాట్లాడుతూ వచ్చాను. ఎక్కడో ఎఫెక్షన్ ఉంది కాబట్టే కోపాన్ని అణుచుకుని మాట్లాడుతున్నాను. నువ్వు నా మేనల్లుడివి కాబట్టి నేనేం చేసినా నీ మంచి కోసమే చేస్తున్నా. వద్దు, మీరు నా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మీ స్వార్థం కోసం నాకు నా వాళ్ళని దూరం చేయకండి. మేమేం చేయలేదు విరాజ్, మాకేం తెలియదు. అతయ్య, మీరు చెప్పకపోయినా నా చైత్రని నేను కాపాడుకుంటాను. నా భార్యని నేను రక్షించుకుంటాను. అండ్ మీరు అనుకున్నది జరగదు, జరగనివ్వను. మామ్, బావకి నా గురించి నిజం ఎలా తెలిసింది? బావ ఇంకా నా మొహం కూడా చూడు, నన్ను దగ్గరకు కూడా రానివ్వడు. లయ, నువ్వేం ఫీల్ అవ్వకు. ముందు అడ్డమ్మి దాన్ని అడ్డు తొలగించుకుంటే ఆ తర్వాత విరాజ్ని నీ దారిలోకి తీసుకొచ్చేలా చేస్తాను. పిన్ని, నాకెందుకో విరాజ్ వెళ్తున్న ఫోర్స్ చూస్తుంటే ఆ నకిలీ దాన్ని కాపాడేలాగా ఉన్నాడు. ఆ డమ్మీని కాపాడాలంటే దాన్ని బంధించుంచిన ప్లేస్ విరాజ్కి తెలియాలి కదా. ఆ రణదేవ్ దాన్ని ఎక్కడుంచాడో విరాజ్ తెలుసుకోవడం అసాధ్యం. ఈలోపు మనం ఇక్కడ చేయాల్సింది చేద్దాం. ఈ నుంచి నువ్వు అలకనంద లెక్కనే వెళ్తావు. ఇప్పటి నుంచి అలకనంద లెక్కనే బతుకుతావు. ఇక్కడ నీ కూతురున్నది. నిజం చెప్పకపోతే నా చేతుల్లో జస్తది అని చెప్తే నిజం చెప్తారు కదా. నేను ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి.
లేకపోతే అక్కడ హంస స్మైలీ దయ్యాలు అమ్మ వాళ్ళని నా విషయంలో భయపెట్టి నిజం చెప్పేస్తారు. ఏదో ఒకటి చేసి ఇక్కడ నుంచి బయటపడాలి. రే దుర్మార్గులారా, రే పటేల్, నేను నిజం చెప్తాను. దయచేసి డోర్ ఓపెన్ చేయి. నేను నిజం చెప్తాను. అది నిజం చెప్తుందట్రా. ఇప్పటికి మన లైన్లోకి వచ్చింది పోరి. పదండ్రా పోదాం. మంట అరే డోర్ ఓపెన్ అవ్వట్లేదు. కళ్ళు కళ్ళు మండిపోతున్నాయి. అది ఇక్కడి నుంచి తప్పించుకుందనుకో మిమ్మల్ని చంపేస్తా. వెళ్ళి వెతకండి. మా వల్ల ఇట్లేదన్నా, కళ్ళు మండిపోతున్నాయి అన్నా. నీళ్లు తీసుకురండ్రా. అన్నా నీళ్ళు త్వర. రేయ్, దాన్ని వదలొద్దు. మస్తు హుషారు లెక్కలు చేస్తుంది. ఈ ఇంటికున్న అన్ని తలుపులకి బయటికెళ్ళి గడి పెట్టించినా అది బయటకు పోయే ముచ్చట్నే లేదు. దాన్ని పట్టుకోర్రి. ఇంత చేసిన దాన్ని వదలొద్దు. దొరికిన తాన్నే చంపేయండి. గట్లనే దొరా. వెంటనే బావ కాల్ చేయాలి. హలో బావా, బావా. నందు. హలో బావా. నందు, ఎక్కడున్నావు? బావా, ఏది ఏ ఏరియానో తెలియట్లేదు బావా. లొకేషన్ పెట్టు నందు. ఏది కీప్యాడ్ మొబైల్ బావా. నందు, చుట్టుపక్కల ఏమైనా చూడు. అక్కడ ఏమైనా నీకు ల్యాండ్ మార్క్ లా కనిపిస్తే నాకు చెప్పు. ఏం కనబడినా చెప్పు. హలో నందు, ఏమైనా కనబడిందా? లేదు బావా, ఏం తెలియట్లేదు. నేనెక్కడున్నానో కూడా అర్థం కావట్లేదు. సరిగ్గా చూడు, ఏదో ఒక మార్కులా కనబడుతుంది. బావా, ఇక్కడ బయట కొంచెం దూరంలో సెల్ టవర్ ఉంది. ఇంకేమన్నా కనబడుతుందా? ఈ గదిలోనే ఉందిరా. ఇల్లు చుట్టూ చాలా దూరంగా ఏం లేదు బావా. ఇది చాలా చాలా పాత బిల్డింగ్ ఇది. ఓకే, ట్రై చేయి. ఇంకేమన్నా కనబడుతుందేమో ట్రై చేయి. బావా. హలో హలో
హలో హలో హలో హలో బావా. ఛా! అరే ఫోన్. హలో దాంతానికి ఫోన్ ఎట్లొచ్చిందిరా? పటేలా, ఇందాక నా ఫోన్ ఛార్జింగ్ పెట్టాను పటేలా. గదేమైనా తీసుకుందేమో. రేయ్, ఆ రూమ్లోకి వెళ్ళి నీ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతుందిరా. దాన్ని ఆపుండ్రా. అట్లే పటేలా. హలో బావా. అయ్యో, ఫోన్లో ఛార్జింగ్ అయిపోయిందే. ఛా! హే, తలుపుతివే. తలుపుతే. ఛా! తీ తలుపు. తీ. గది లోపల గడివేసుకుంది పటేలా. అది ఆనికే ఫోన్ చేసి ఉంటది. గా విరాజ్గా పటేలా. ఆవు, గాడికొచ్చే లోపట దీన్ని ఈయన్నే బోంద పెట్టాలా? సార్, అర్జెంట్గా ఒక నంబర్ని ట్రేస్ చేయాలి. గా క్లోరోఫామ్ గింత బీలిస్తేనే మైకంలకు పోతారు. మొత్తం బీలిస్తే పైకే పోతారు. ఈ మత్తు బీల్చినాక అది జావకుండా ఎట్లుంటది? గరుస్తాయిలోపు రానివ్వు. వాడొచ్చినా ఇది ఈయన్నే ఉందని తెలుసుకోకూడదు. మనం ఈయన్నే ఉన్నామని వానికి అర్థం కాకూడదు. వీళ్ళ గడి తలుపులు తీయండి. వాడు మనల్ని చూడకుండా వాడిని ఒక్కంటగాని పెడదాం. గట్నే పటేలా. బావ ఇక్కడికి వచ్చినా నేను ఇక్కడే ఉన్నానని బావకి ఎలా తెలియజేయాలి? విరాజ్ బాబు నందు దగ్గరికి కాపాడడానికి వెళ్ళిండో లేదో. రాక్ స్టార్ ఎట్లయినా వెళ్తాడు. రాక్ స్టార్ అక్కను కాపాడుతానని మాటిచ్చిండు కదా. ఎట్లయినా అక్కను కాపాడతాడు. అలకనందను కాపాడాలంటే దానిగా రణదేవుగాడు ఏడదాసిండో తెలియాలి కదా. గదే మామ నా భయం కూడా. బిడ్డన్గా రాక్షసుడు ఏడ దాచిండో ఏమో.
అమ్మా